సూపర్ అండి. ఎందుకంటే హీరోలు ఎలాగో చేస్తూ ఉంటారు ఫైట్స్, కానీ ఒక హీరోయిన్ నిలబడి ఒక లేడీ అమితాబ్ లేడీ సూపర్ స్టార్ అనిపించుకుందంటే అది మీరే. సూపర్ విజయశాంతి గారు. అండ్ అలాగే కళ్యాణ్ రామ్ గారు, మీరు ఒక పక్కనేమో ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ లైక్ అమిగోస్ చేస్తూ ఉంటారు, ఇంకొక పక్కన ఇలాంటివి, రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? లైక్ యూ డూ వన్, ఇది ఒకటి చేద్దాం, నెక్స్ట్ ఇంకొకటి ఎక్స్పెరిమెంటల్కి వెళ్ళిపోదాం అని అనుకుంటారా ముందే? లేదండి, అలా నేను ఐ డోంట్ ప్లాన్ ఎనీథింగ్ అండి. వచ్చే కథ నన్ను ఎక్సైట్ చేసిందా లేదా చూసుకుంటాను, చూసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్తానండి. ఓకే, సో ఇట్స్ నాట్ ప్లాన్డ్ థింగ్ టు డూ. అంటే నాది సింపుల్ ఫిలాసఫీ అండి. మనం అనుకుని ఏ కథ రాయించినాం, ప్రాబ్లీ యు ఆర్ మెంట్ టు హ్యావ్ అ ఫిల్మ్, యు ఆర్ మెంట్ టు డూ అ ఫిల్మ్, యు విల్ డూ ఇట్. ఓకే, సో ఐ బిలీవ్ దట్ ఇట్స్ డెస్టినీ వేర్ ఇట్ హ్యాస్ టు బి మెంట్ ఫర్ యూ. హలో, ఎవరండి వెనక నుంచి చూస్తే అనిల్ రావిపూడి గారు లాగే ఉన్నారు? హలో 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 మ్యామ్ హలో మ్యామ్ మీకోసం వచ్చాను నేను. అనిల్ గారు, అవకాశం రాలేదా? మీకోసం కూడా వచ్చాను. నేను ఇప్పుడే చెప్తున్నాను నీళ్ళు. ఒక్క నిమిషం వస్తున్నా. మీరు ఎలాగూ డిస్కషన్ చేసుకోవాలి, కాదు, మీరు ఎలాగూ మొత్తం మీరే మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆగండి బాబు, చైర్ తీసుకురా. మీరు ఎవరిని వదలరా? వేరే వాటికి కూడా వచ్చేసి మీ ప్రమోషన్స్ చేసేస్తారా? లేదు సుమ గారు, ఇక్కడ మీరు ఒక పాయింట్ అండర్లైన్గా చేసుకోవాలి. వాట్ ఈస్ దట్? నాకు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన హీరో ఎవరు? కళ్యాణ్ రామ్ గారు. సో మై హీరో. ఆ, ఈవిడ లెజెండరీ యాక్ట్రెస్ విజయశాంతి గారు, లేడీ సూపర్ స్టార్. ఆవిడకి రీఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ ఎవరు? అనిల్ రావిపూడి గారు. మరి వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నప్పుడు అది నా సినిమా అవదా? ఓ, అండ్ మాక్సిమం నంబర్ ఆఫ్ షోస్ మీతో యాంకరింగ్ చేసింది ఎవరు? మీరు. ఇది సో ఆ రకంగా కూడా combination, ఇక్కడ నేను ఉండటం చాలా అవసరం కదా. కరెక్ట్ కరెక్ట్. అందుకని సో నాకు ఇష్టమైన మా మేడం, అలాగే నాకు ఇష్టమైన మా కళ్యాణ్ రామ్ గారు, సో వీళ్ళ సినిమా గురించి వాళ్ళతో పాటు ఒక ఆడియన్ లాగా, నాట్ ఏ డైరెక్టర్, ఆ సినిమా విశేషాలు తెలుసుకుందామని వచ్చాను. ఓకే,